హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ తెలుగు ఛానల్ వరల్డ్ ఆఫ్ ఉమెన్స్. ఈరోజు వీడియో వచ్చేసి పన్నీర్ 65 అండి. ఈ రెసిపీ కోసం మనకి కావాల్సినది కరివేపాకు, ఒక 5 పచ్చిమిర్చి, కొత్తిమీర కొంచెం, ఇంకా వెల్లుల్లి రెబ్బల్ని మీరు చిన్న చిన్నగా చాప్ చేసి పెట్టుకోండి. ఇంకా అలాగే ఒక 2 ఆనియన్స్ని కూడా కట్ చేసి పెట్టుకోండి. సో మనకి బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవటానికి వాటర్ కావాలి, ఇంకా ఆయిల్, ఫ్రై కోసమని ఆయిల్ కావాలి, ఇంకా అలాగే కర్డ్ కావాలి, ఇంకా మైదా పిండి, కార్న్ఫ్లోర్, సాల్ట్, గరం మసాలా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పన్నీర్ క్యూబ్స్. ఫస్ట్ మీరు ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో ఒక 2 స్పూన్స్ మైదాని వేసుకోండి. ఇంకా అలాగే 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకోండి. మీరు కార్న్ఫ్లోర్ కంపల్సరీ వాడాలండి, దానివల్లనే మనకి క్రిస్పీనెస్ అనేది వస్తుంది. సో దాంట్లో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ అనేది మన టేస్ట్కి సరిపడా ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. ఇంకా 1 స్పూన్, ఒక చిన్న స్పూన్తో 1 స్పూను గరం మసాలా యాడ్ చేసుకోండి. ఇంకా కారం కూడా ఒక 1 స్పూన్ అలాగండి. కారం, ఉప్పు అనేది మీ టేస్ట్కి తగ్గట్టు. గరం మసాలా అంటే నార్మల్గా హోల్ గరం మసాలా దొరుకుతుంది కదా, అది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 1 స్పూన్. వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోండి. మసాలాలన్నీ మంచిగా మిక్స్ చేసుకొని దీన్ని మనం పన్నీర్ క్యూబ్స్కి పట్టేలాగా కలుపుకోండి. కొంచెం థిక్ పేస్ట్ లాగా కలుపుకున్నారంటే మీరు పన్నీర్ క్యూబ్స్ వేసినప్పుడు దానికి మంచిగా ఇది కలుస్తుంది అన్నమాట. సో చూసారు కదా, ఇలా ఉందండి. మంచిగా కలుపుకోండి. ఉప్పు కారం అన్నీ బాగా పట్టాలి. సో ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసి ఇంకా కొంచెం జారుడుగా కలుపుకున్నామండి. అంటే మీరు బజ్జీలకు కలుపుకుంటారు కదా, అలాగనమాట. సో ఇలా కలుపుకొని మనం కొన్ని పన్నీర్ ఇందులో వేసుకొని డిప్ చేసుకొని అందులో వేసుకుంటాం అన్నమాట. సో మనం ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద హీట్ అయిన తర్వాత దీంట్లో ఆయిల్ యాడ్ చేసుకోండి. మీరు ఒకేసారి డీప్ ఫ్రై చేసుకోవాలనుకుంటే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చండి. బట్ ఆయిల్ అంత వేస్ట్ ఎందుకు, కొంచెం వేసుకోవచ్చు అని చెప్పేసి డీప్ ఫ్రైకి సరిపడిన అంత వేసుకోవట్లేదు. చూసారు కదా, ఇక్కడ మీరు ఒక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాము. మీరు బాండి నిండా వేసుకున్నా కానీ ఒక్కసారి డీప్ ఫ్రై అయిపోతుందండి. బట్ డీప్ ఫ్రై అయిన ఆయిల్ మళ్ళీ మనం యూస్ చేయకూడదు కదా, సో అందుకని కొంచెం తక్కువ వేసుకోండి. కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే. సో మనం ఆ బ్యాటర్లో డిప్ చేసిన పన్నీర్ క్యూబ్స్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోండి. ఇందులో వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా చేంజ్ అయినప్పుడు మీరు వీటిని తీసుకున్నారంటే సరిపోతుంది. సో చూసారు కదా, ఇలాగా అన్ని క్యూబ్స్ని ఆ బ్యాటర్కి పట్టించి వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. మీకు ఒకవేళ పన్నీర్ ఇష్టం లేదు అనుకున్న వాళ్ళైతే మష్రూమ్స్తో చేసుకోవచ్చు, ఆలూతో చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. సో చూసారు కదా, ఇలా మంచిగా ఫ్రై అవుతుంది. ఫ్రై అయిన వాటిని మీరు ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసేసుకున్నారంటే సరిపోతుంది. ఒక టిష్యూ వేసి పెట్టుకున్నారంటే ఎక్సెస్ ఆయిల్ ఉన్నా కానీ ఆ టిష్యూ పీల్ చేస్తుంది కదా, సో అందుకని. కలర్ అయితే ఏమి యాడ్ చేయలేదండి. జనరల్గా కలర్ వేస్తారంటే మంచి కలర్ వస్తుంది అనమాట ఆ బ్యాటర్లో. బట్ కలర్స్ ఎక్కువ యూస్ చేయకూడదు కదండి, దానివల్ల మనకి క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని వీలైనంత వరకు కలర్స్ అనేది అవాయిడ్ చేయండి మీరు కూడా. వీలుంటే ఇంట్లో కొన్ని వాటితో కలర్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు, ఫుడ్ మెటీరియల్స్తో, వాటితో చేసుకోండి. ఏం కాదు అంటే కలర్స్ లేకపోయినా ఏం పర్వాలేదు అనుకున్న వాటిని డైరెక్ట్గా తీసుకోవటమే బెటర్ ఆప్షన్ అండి. సో మంచిగా వేగిపోయిన తర్వాత వాటిని తీసేసి మొత్తాన్ని పక్కన పెట్టుకోవాలన్నమాట. కొంచెం వేసుకుంటున్నాం కాబట్టి మనకి ఇన్నిసార్లు వేసుకొని ఇంత టైం పడుతుందండి. బట్ ఆయిల్ అనేది ఎక్కువ వేస్ట్ కాకుండా ఉంటుంది కదా. సో మనం స్పెషల్ అకేషన్స్లో డిన్నర్ చేసుకున్నప్పుడు కూడా ఇలా మంచిగా స్టార్టర్స్ లాగా చేసుకోవచ్చు. సో అన్నీ తీసి పక్కన పెట్టేసేసుకున్నానండి. టోటల్గా అయిపోయింది.
ఇంకా మనకి మిగిలిపోయిన ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్లోనే మనం నెక్స్ట్ ప్రాసెస్ చేస్తామన్నమాట. ఆయిల్ అనేది కొంచెం తక్కువైంది, అందుకని ఇంకొక స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాము. యాడ్ చేసి ఈ ఆయిల్ కూడా మనకి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ రెండింటిని ఇందులో వేసి మంచిగా వేయించుకోవాలి. కొంచెం కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. వెల్లుల్లి ఇలా చాప్ చేసి వేసుకోవటం వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందండి. సో అందుకని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాము. వెల్లుల్లి, పచ్చిమిర్చి రెండింటిని కూడా మంచిగా వేయించుకోండి. చూసారు కదా, ఇలా మంచిగా వేగుతుంది. ఇందులో సాసెస్ యాడ్ చేసుకోమండి, కర్డ్ యాడ్ చేసుకుంటాము. సాసెస్ యాడ్ చేసుకుంటే అది మళ్ళీ వేరే ఫ్లేవర్ వస్తుంది. దీనికి ఈ పన్నీర్ 65కి స్పెషల్గా కర్డ్తో చేసుకుంటారనమాట. దీనివల్లనే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. మీరు ఇందులో మళ్ళీ సాసెస్ యాడ్ చేయకండి, అప్పుడు ఫ్లేవర్ అనేది టోటల్గా డిఫరెంట్ అయిపోతుంది టేస్ట్ అనేది. సో మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఒక 4-5 పచ్చిమిర్చి, వాటిని కూడా యాడ్ చేసుకొని ఇంకా అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాము. వీటిని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. మీరు ఏ రెసిపీ అయినా కానీ ట్రై చేశారంటే నాకు ఒకసారి ఇన్స్టాగ్రామ్లో పిక్ పెట్టండి. ఒకవేళ మన రెసిపీని ట్రై చేస్తే నేను దాన్ని మన వీడియోలో షేర్ చేస్తాను. సో వేగిపోయినాయండి. కొంచెం కలర్ అనేది లైట్గా చేంజ్ అయితే మనకి పచ్చిమిర్చి అనేది పచ్చిగా లేకుండా ఉంటుంది తినేటప్పుడు. సో ఇది మంచిగా వేగిపోయినాయి. మీరు పెరుగుని కొంచెం ఇలా లిక్విడ్గా చిలుకుకోండి, అంటే గడ్డలు లేకుండా, పెరుగు గట్టిగా గడ్డగా లేకుండా మనం బీటర్తో బీట్ చేసుకున్నామంటే స్మూత్ పేస్ట్ అవుతుంది కదా, అప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలండి. అప్పుడు మంచిగా కలుస్తుంది అన్నట్టు. సో చూసారు కదా, మీరు చూసిన ఆ గ్లాస్ మొత్తం కర్డ్ని ఇందులో యాడ్ చేసాము. యాడ్ చేసి ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్, ఇందాక మనం వేసుకున్నదేమో పన్నీర్ క్యూబ్స్కి, ఇప్పుడు ఇదేమో ఈ లిక్విడ్ కన్సిస్టెన్సీ మొత్తానికి సరిపడా, అంటే ఈ లిక్విడ్ మొత్తానికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని కొంచెం ఇది దగ్గరకు అవుతున్నప్పుడు మనం ఆ క్యూబ్స్ యాడ్ చేసుకుంటామండి. కొంచెం కలుపుకుంటూ ఉండండి. కలుపుకుంటూ ఉన్నారంటే అది అడుగంటకుండా ఉంటుంది అన్నమాట. సో ఒక 5 మినిట్స్ అలా తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న క్యూబ్స్ ఉన్నాయి కదా, ఆ క్యూబ్స్ అన్నిటిని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిసేలాగా కలుపుకోండి. కలుపుకొని ఇది మొత్తం దగ్గరకు అయ్యి ఓన్లీ మనకి క్యూబ్స్ విడివిడిగా పీసెస్ లాగా కనిపిస్తూ ఉంటాయండి, అంతవరకు మనం వీటిని ఉంచుకోవాలన్నమాట. అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండండి, దానివల్లనే మనకి కింద అంటుకోకుండా ఉంటుంది. చూసారు కదా, ఇందాకటికి ఇప్పటికే కొంచెం దగ్గరగా అయింది, ఇంకా కొంచెం దగ్గరగా రానివ్వండి. అంటే ఆ వాటర్ అనేది లేకుండా ఉన్నప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనమాట. సో మీ పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా కూడా బాగుంటుంది. మీరు స్పెషల్ అకేషన్స్లో కూడా ఇంట్లో డిన్నర్ అరేంజ్ చేసుకున్నప్పుడు కూడా చేసుకోవచ్చండి. పన్నీర్ ఇష్టం లేని వాళ్ళు ఇందాక చెప్పుకున్నాం కదా, ఆలూతో చేసుకోవచ్చు. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. సో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఇలా దగ్గరకు అయిపోతుంది కదా, అలా అయిపోయినప్పుడు ఇంకా మనం దీన్ని తీసేయచ్చు అనమాట. ఇంకొంచెం లైట్గా వాటర్ ఉందన్నమాట, అందుకని కొంచెం సేపు టైం పట్టింది ఉంచాలి. సో మంచిగా కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకున్నారంటే టేస్ట్ అనేది కూడా చాలా చాలా బాగుంటుందండి.
వాటర్ లేకుండా ఉండాలండి అంతే, ఇంకా టైం ఎంత అని కాదు. వాటర్ లేకపోతే ఇంకా రెడీ అయిపోయినట్టే మంచిగా, ఎందుకంటే అవన్నీ పీల్చుకొని బాగుంటుంది అనమాట. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. రెడీ అయిపోయిందండి. ఇంక ఇందులో మనం కొత్తిమీర కట్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా వేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నారంటే రెడీ అయిపోయినట్టే. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఇన్స్టాలో పిక్ పెట్టండి, ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో కూడా కామెంట్లో కామెంట్ చేసి చెప్పండి. కలిపేసేసుకున్నాం కదా, ఇంక దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి దించేస్తున్నాము. అంతే, ఇంక రెడీ అయిపోయినట్టే. కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.